ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో వారాహి వ్రతానికి సంబంధించి ఇప్పటికే ప్రేక్షకుల్లో చాలా మందికి చాలా విషయాలు తెలుసు. కానీ 9 రోజులు చేసుకునేటటువంటి ఈ వారాహి అమ్మవారి వ్రతం 9 రోజులు ఏ రోజు ఏ అమ్మవారికి మనం పూజ చేసుకోవాలి, అలాగే ధూపం, నైవేద్యం, ప్రత్యేకతల గురించి, ప్రత్యేక విశిష్టతల గురించి, అంటే ఎవ్వరికీ తెలియని విషయాల గురించి ఈ రోజు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులు, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, 7వ రోజు వారాహి అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారో, అలాగే అమ్మవారికి మనం ఎటువంటి ధూపదీప నైవేద్యాలు సమర్పించుకోవాలంటారు? 7వ రోజున అమ్మవారు మహావారాహి రూపంలో అమ్మవారిని కొలవాలి. ఈ అమ్మవారు మనం చాముండి రూపంలో కూడా మనం అమ్మవారిని కొలుస్తాము. ఈమె మహాయోగిని దేవత, దైవ జ్ఞానాన్ని కలిగినటువంటిది. ఆధ్యాత్మిక భక్తి అనగా దేవుడి మీద మా ఆయనకి భక్తి లేదండి, మా పిల్లలకు భక్తి లేదు, అన్నీ నేనే చేసుకోవాలని బాధపడే ఆడవాళ్ళు ఉంటారు కదా. ఈ యొక్క అమ్మవారిని మహావారాహి రూపంలో వారాహి అమ్మవారిని కొలిచినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఆధ్యాత్మిక భక్తి కలుగుతుందని చెప్తుంది. ముఖ్యంగా ఎవరికైనా కావాల్సింది మోక్షమే. ఈ అమ్మవారిని పూజించడం ద్వారా మోక్షాన్ని ప్రసాదిస్తుందట. ఈ 9 వరాహ మూర్తులలో, వరాహ దేవులలో మోక్షాన్ని ప్రసాదించే దేవి ఎవరయ్యా అంటే మహావారాహి అమ్మవారు. అలాగే ఈ అమ్మవారు 10 తలలు మన వరాహ ముఖముతో ఉన్నటువంటి అందమైన మహిళగా చెప్పబడి ఉంది. శ్వేతవారాహి అమ్మవారు అందమైన యువరాణి అయితే మహావారాహి అమ్మవారు అందమైన మహిళగా చెప్పబడి ఉంది. వరాహ ముఖము కలిగినటువంటి అందమైన మహిళ. ఇక ఈ అమ్మవారు సాక్షాత్తు ఆ పరమేశ్వరి యొక్క ఆయుధం నుంచే పుట్టిందట. ఈ అమ్మవారి యొక్క వాహనము సింహవాహనము. ముఖ్యంగా ఎంతసేపటికి పూజలన్నీ ఆడవాళ్ళు చేస్తే ఫలిస్తున్నాయి, మగవాళ్ళకి ఏ పూజ లేదా ఈ అమ్మవారికి సంబంధించిందనంటే, ఈ అమ్మవారిని మగవారు పూజిస్తే మగవారికి సంబంధించిన విశేషమైనటువంటి కోరికలు ఈ అమ్మవారు నెరవేరుస్తుందట. కాబట్టి ఈ అమ్మవారిని నైవేద్యంగా అన్ని కూరగాయలు నైవేద్యంగా పెట్టవచ్చు, లేదా అన్ని కూరగాయలతో చేసినటువంటి కదంబము, దీన్నే తమిళనాడులో హవియల్ అంటారు, ఈ నైవేద్యం. అలాగే ఈ నైవేద్యంతో పాటుగా అమ్మవారికి చిలకడ దుంప, కందగడ్డ, పనసపండు, దానిమ్మ గింజలు, విప్పపూలు, అలాగే ఇలాచి, యాలకుల పొడితో ఆవు నెయ్యితో చేసినటువంటి నువ్వుల లడ్డూలు, అలాగే బెల్లం పానకం ఖచ్చితంగా నైవేద్యంగా పెట్టాలి. దీన్ని దృష్టిలో పెట్టుకునే వారాహి నవరాత్రుల సందర్భంగా 15వ తారీఖు రోజున మా పీఠం ఆధ్వర్యంలో రాత్రి 9 గంటలకు 15వ తారీఖు రోజున వారాహి హోమము, ప్రత్యంగిర, బగళ మరియు ఈ రాజశ్యామల హోమాలు ధనపరమైనటువంటి, ఉద్యోగపరమైనటువంటి, వివాహపరమైనటువంటి సమస్యలకి, శత్రుబాధలు, రుణబాధలకు సంబంధించి, కోర్టు వ్యవహారాలకు సంబంధించిన సమస్యల నివారణకి కేవలం 1500 రూపాయలకి మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది. సాయంత్రం 7 గంటల లోపల వరకు కూడా ఈ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ అమ్మవారికి పెట్టవలసినటువంటి ధూపం ఏంటయ్యానంటే గుగ్గిలము, మైషాచి, యాలకుల పొడి, పసుపు పొడి, తెల్ల గురివింజల పొడి, అలాగే తెల్ల జిల్లేడు పువ్వుల పొడి, మిరియాల పొడి, మిరప పొడి మరియు శొంఠి పొడి, ఈ 9 రకాల వస్తువులతో అమ్మవారికి ధూపం వేస్తే అమ్మవారు చాలా సంతోషిస్తుందట. మరియు ఇంట్లో నరదృష్టి పూర్తిగా, ప్రయోగ బాధలు పూర్తిగా తొలగిపోతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే గురుగారు, వారాహి అమ్మవారి 9 రోజుల పూజా విధానం, ధూపదీప నైవేద్యాలకు సంబంధించి అమ్మవారి విశిష్టత గురించి ఎవ్వరికీ తెలియని చాలా విషయాల గురించి తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.